అని జేపీ గారు చెప్పారు కదా. 50% పెరిగిన ఎన్ని వస్తాయి అప్పుడు? 30 కదా వచ్చేది. అప్పుడు 25కి కాదు కదా లెక్క, 20కి 50% కదా పెరిగేది అప్పుడు. అంటే 30 కదా వచ్చేది. అంటే మనం 5 పెరుగుతుంది ఏది, అది కూడా 50% అనుకుంటే. అదే జనాభా ప్రాతిపదికన అయితే అన్యాయం అయిపోతారు కదా. వాస్తవంగా జగన్ లాంటోడు అంత వేగంగా రియాక్ట్ అవ్వడానికి కారణం అదే. వాళ్ళకి జగన్ అంత తొందరగా రియాక్ట్ కాడు కదా, విత్ డేటా పెట్టాడు అతను. ఎందుకని? వాళ్ళతో కూడా మాట్లాడేది పార్టీ, అమిత్ షా మాట్లాడాడు వాళ్ళతో కూడా. మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ కన్విన్స్ అవ్వబట్టినే ఓకే చేశారు. ఓన్లీ కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఆడినటువంటి నాటకంలో వీళ్ళందరూ పావులు అయ్యారు. ఇంకో ప్రయత్నం అయినా జరుగుద్దా 2034 వరకు వేచి చూడాల్సిందేనా? అంటే ఇక మళ్ళీ బలం పుంజుకుంటే చెయ్యాలి. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ దాకా ఆగచ్చునేమో. ఇప్పుడు లెక్క ప్రకారం అయితే వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ ఉంటాయి. అప్పటికి ఈ జనాభా లెక్కలు కూడా పూర్తయిపోతాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ కనుక ఘన విజయం సాధించింది అనుకోండి, అప్పుడు వీళ్ళకే పెడతది బేరం. ఏం చేయమంటారు అబ్బాయిలు, మరి మీ ఇష్టం అంటది. కానీ వీళ్ళు ఒప్పుకోకపోవచ్చు.